మజ్జిగ పులుసు ఇలా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం పెరుగు తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకుంటాము. అవి ఏంటంటే కొంచెం కారం హాఫ్ స్పూన్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత పచ్చిల్లిపాయలు వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే మనం అక్కడక్కడ తింటున్నప్పుడు బాగుంటుంది. పచ్చిల్లిపాయలు అనేది ఆప్షనల్ మాత్రమే, సో మీకు నచ్చితే వేసుకోండి. తర్వాత తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకుంటాం. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవి కూడా చూడండి, ఎండుమిర్చి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ 2 వేసుకొని ఒకసారి జస్ట్ అలా కలుపుకొని అల్లము, వెల్లుల్లి, చాప్ చేసిన అల్లము, వెల్లుల్లి ఈ 2 కూడా వేసుకుంటాం. ఈ 2 వేయడం వల్ల ఏంటంటే ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంగువ కొంచెం వేసుకుంటాం అనమాట. వేసుకున్న తర్వాత ఇంగువ కూడా కొంచెం అలా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు కొంచెం ఒక ఉల్లిపాయ వేసుకోండి. అవి కూడా జస్ట్ ఒకసారి నూనెలోనన్నీ బాగా వేగాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల తాలింపులో టేస్ట్ బాగుంటుంది. తర్వాత అదే దాంట్లోని వేడిలో ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒకసారి కలుపుకొని మనం ఇందాక కలుపుకున్న పెరుగు కూడా అందులో వేసుకొని తాలింపులో జస్ట్ కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మజ్జిగ పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.